తీయగా చల్లగా. లక్ష్మీ శ్రావణి. మీ హ్యాపీ డేస్ కాలేజ్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ మెమరీ? ఒక్కటి అంటే లేదు, యాక్చువల్లీ చాలా ఉన్నాయి. మంచివి ఉన్నాయి, కోతి వేషాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కోతి వేషాలు అంటేనే కదా మంచివి. యాక్చువల్లీ రైట్. మాకు కాలేజ్లో నేను 3 క్లబ్స్లో ఉండేదాన్ని. ఒకటి సింగింగ్ క్లబ్ క్యాడెన్జా అని, ఇంకొకటి థియేటర్ క్లబ్ బ్యాండా? యా, క్యాడెన్జా దాని పేరు. ఇంకొకటి థియేటర్ క్లబ్ రంగమంచ్ అని. వి ప్లేడ్ స్ట్రీట్ ప్లేస్. నా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలిసింది, స్ట్రీట్ ప్లే అని. అందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. డాన్స్ క్లబ్లో నేను లేను, బట్ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఐ డాన్స్ టు. సో డాన్స్ దాంట్లో కూడా క్లబ్లో లేకపోయినా కూడా వాళ్ళందరితో పాటు తిరిగేదాన్ని. అండ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ నాకు. ఒక్కసారి బయటికి వెళ్ళాను అంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు కూడా రారు. నువ్వు వస్తే కాలేజ్ మొత్తం హాయ్ చెప్పొచ్చేసరికి ఏదో టైం అవుతుంది, సో నీ పన్ను చూసుకుని వచ్చే మేము వెళ్ళిపోతాము బ్రేక్లో కానీ ఎక్కడన్నా అనేవాళ్ళు. సో చాలా మెమరీస్ ఉన్నాయి. యా చాలా చాలా ఉన్నాయి. బంకులు కొట్టడం, దొరకడం, కాఫీ కొట్టి దొరకడం అన్నీ అయినాయి. ఇంట్లో అందరికి మ్యాక్సిమం తెలుసు. సరే, చక్కగా పాడు. ఆల్ ద బెస్ట్. నేను పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి కూర్చోను. అయ్యో సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. బై బై. కళాశాలలో కళాశాలలో కలలు వాసలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు వాసలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో కళాశాలలో సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కళ్ళ రేసేంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్క్రూకేస్తూనే కొలిచేలేమా. గాలికే కందే మీ సుకుమార లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేదా. న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా. మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందుల్లోకి వచ్చారే. పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షరమెనుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 కళాశాలలో.
రష్మి శ్రావణి సార్. బాగా పాడావురా. థ్యాంక్ యూ సార్. పల్లవి బాగా పాడావు, రెండవ చరణం బాగా పాడావు. థ్యాంక్ యూ. మొదటి చరణం ఏంటి కొంచెం పరిగెత్తినట్టుగా ఉంది కదా, ఆ. కొంచెం పదాలు ఎక్కువైనట్టునే కానీ బాగా పరిగెడుతున్నట్టుగా అనిపించింది మొదటి చరణం అంతా. ఆ. తెలియలేదేమో తెలియలేదే. తెలియలేదు ఆ, కొంచెం తెలియదు. అక్కడ కొంచెం. మిగతా రెండో చరణం చాలా బాగుంది, రెండో చరణం బాణి కూడా చాలా బాగుంది. ఇందులో పాట వచ్చిన విడుదలైన కొత్తలో ఈ పాట వినగానే ముందు నాకు అసలు ఈ రచయిత ఎవరని చెప్పేసి గబుక్కున మాకెవర్రా బాబు గట్టి పోటీ వచ్చారని చెప్పి చూశాను. చూస్తే ఆ సినిమా దర్శకులే శ్రీకాంత్ అడ్డాల గారు రాశారు ఈ పాట. ఎందుకంటే అంత ప్రామాణికంగా రాశారు ఈ పాటని. సౌండ్ అని, లైట్ అని, మ్యాగ్నెటిక్ అని, ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి, సింపుల్ బ్యాలెన్స్, స్క్రూ గేజ్, న్యూటన్ థర్డ్లా ఇలా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ఆ ప్రతి అంశానికి అర్థం చెప్పారు. అది యువతీ యువకుల భాషలో చెప్పారు. దానికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఆయన మనసులోనే ఆయనకు అభినందనలు తెలియజేసుకున్నాను. మరొక్కసారి సభాముఖంగా ఆయనకి ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి పాట. మొదటి చరణం బాగా పాడుంటే ఇంకా బాగుండేది ఈ పాట. తప్పకుండా. బాగా రక్తి కట్టేదని నా అభిప్రాయం. తప్పకుండా అంతా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సార్. రష్మి శ్రావణి, సార్. వన్ ఆఫ్ ది ఈ సంచికల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ నీది. చాలా చక్కగా ఎనర్జెటిక్గా, చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తూ పాడావు. అందులో వంక పెట్టేది ఏం లేదు. కాకపోతే ఈ ఇద్దరి గురించి మాట్లాడతాను ఈ పాటకు సంబంధించిన. ఒకటి శ్రీకాంత్ అడ్డాల గారు. నాకు బాగా నచ్చిన డైరెక్టర్స్లో ఆయన ఒకరు. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు డైరెక్టర్ ఆయనగా ఒక సినిమాలో హీరో ఉన్నప్పుడు విలన్గా ఒక సీఎం, ఒక హోమ్ మినిస్టరో, ఒక గడలుంగి రౌడీలో ఇట్లాంటి వాళ్ళు ఉంటుంటారు, ఒక మాఫియా డాను. అట్లాంటి విలన్స్ ఏమీ పెట్టకుండా ఎరా ఏంటి మీరు ఖాళీగా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని రావు రమేష్ని విలన్ పెట్టి, సో ఆ ఇన్సల్టింగ్ అన్న ఆ ఎలిమెంట్ని పెట్టి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా తీయచ్చు అనే ఆ డేరింగ్ థాట్ ఆయన ఒక్కరికే వచ్చింది ఇంతవరకు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అదే ఆ ఒక్క విషయానికే కాదు, మంచి సెన్స్, మంచి తెలివితేటలు, ఒక రసికత ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన లిరిసిస్ట్. ఆయన లిరిక్ రాసిన ఇప్పుడే చూస్తున్నాను నేను. మీరు నాకు తెలియదండి ఇంతవరకు ఆయన రాసాడు లిరిక్ అని చెప్పి. తర్వాత మిక్కీ జే మేయర్, మేము సరదాగా మిక్కీ జే మేజర్ అంటుంటాం మా మ్యూజిషియన్స్లో. 1990 నుంచి మొదలుపెట్టి 2000 వరకు ఆ మొత్తానికి ఒకనొక పీరియడ్ నడిచింది, ఒక దశకం. ఆ దశాబ్దం ఏం జరిగిందంటే ఘంటసాల గారు టైంలో, ఎంఎస్ విశ్వనాథన్ గారు, కె మాధవన్ గారు వాళ్ళు పరిపాలించిన టైంలో అన్ని రకాల స్కేల్స్, అంటే మీకు అర్థమవుతుంది మేజర్ మైనర్ అంటే. ఈ కార్యక్రమం వీక్షించే కొంతమంది లేమన్కి తెలియపోవచ్చు, బట్ ఆ రాగాల్లో సెక్షన్స్ ఉన్నాయి కదా. గాంధారం పెద్దదేస్తే అది మేజర్ అంటారు. సో అన్ని సమపాళ్ళలో ఉండే ఆ ట్రెండ్ని కంప్లీట్గా మైనర్కి మారిపోయింది. అది దురదృష్టవశాత్తు అది ఎందుకు మారిందో, దానికి కారణం ఎవరో అది ఇక్కడ మాట్లాడుకోవడం అప్రస్తుతం. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తెలుగు పాటని బయటికి లాక్కొచ్చి మేజర్ స్కేల్లో కూడా పాటలు చేస్తే వింటారు అనే పరిస్థితిని కల్పించిన మిక్కీ జే మేయర్. అందుకు నేను అతన్ని అభినందిస్తూ ఉంటున్నాను నాకు అవకాశం దొరికినప్పుడల్లా. తర్వాత హిందీ ఇండస్ట్రీలో ప్రీతం అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చొరవ వల్ల ఇప్పుడు సమపాళ్ళలో ఉన్నాం మనం. ఇదివరకు ఏదైతే ఆరోగ్యకరంగా ఉందో ఇప్పుడు అలా ఉంది. మధ్యలో ఒక 10 సంవత్సరాలు అన్ని ఒక సెక్షన్ మాయం. ఆ మాయమైన సెక్షన్ మళ్ళీ బయటకు లాక్కొచ్చిన ఘనత మిక్కీ జే మేయర్ అని నేను భావిస్తూ ఈ సందర్భంగా ఆయన్ని అభినందిస్తున్నాను. చక్కగా పాడావమ్మా. ఏముంది ఇంకా మార్కులు ఒకటే వేయడం. ఓవర్ టు జడ్జెస్. ఇంత ప్రెషర్ ఉంటుంది ఇక్కడ కూర్చొని మాట్లాడడం అని నేను ఇప్పుడే అనుకుంటున్నాను. సూపర్గా ఉంది. నీ వాయిస్కి ఈ సాంగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ ఉండింది. 5 పాడింది, నువ్వు ఒక్కదానే పాడావు. ఇట్ డిడ్ంట్ ఫీల్ ఆ శ్రమ తెలియలేదు అస్సలు. థ్యాంక్ యూ సార్. అంత బాగానే ఉంది. ఒక 2 చోట్ల జంపింగ్ నోట్స్ దగ్గర మాత్రం ఒక షాప్ నీ ఎక్కడో తెలుసుగా నీకు, అర్థమైంది సార్. చాలా తప్పేగా అది. దాని తర్వాత వచ్చే ఉన్నట్టే అనే ఒక మాట వస్తుంది లాస్ట్ లో ఫినిషింగ్ నోట్. అవును సార్. అవి 2 మటుకు కొంచెం షార్ప్ అయినాయి అంతే. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.